ఎన్నిక కావచ్చు, అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, కొన్ని సర్వేలు అయితే మన ముందుకు వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మాత్రము మ్యాక్సిమం సర్వేలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినాయని మాత్రం చెప్పొచ్చు. మరి మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్దే. అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ అధికార పార్టీకే అనుకూలమంట. 46 నుంచి 55% ఓట్లు వస్తాయని సర్వేల అంచనా. అన్ని సర్వేలు, మెజార్టీ సర్వేల్లో, దేశంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సర్వే సంస్థలు చేసినటువంటి అన్ని సర్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 46 నుంచి 50%, 55% పైగా ఓట్లతో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని అన్ని సర్వేలు అయితే అంచనా అయితే వేసినాయి. ఒక్కసారి మీరు చూసినట్లయితే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోనున్న బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్కే పరిమితం. ఆ పార్టీకి 39 నుండి 45% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందంట. మూడో స్థానంలో బీజేపీ, ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిటే. బీజేపీ ఓట్లు బీఆర్ఎస్కే మళ్ళీ అనే చర్చ. నిజంగానే చెప్పాలంటే బీజేపీ పార్టీ గనక వాళ్ళ ఓట్లని మొత్తం కూడా వాళ్ళే గనక వేసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ భారీ ఓటమిని చూస్తుండే. కానీ కొంత వాళ్ళిద్దరు కలిసి కొంత లోపల అండర్స్టాండింగ్తో అక్కడ ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టడమే కాకుండా అసలు ఓట్ల బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఎట్లా పనిచేసినారంటే, బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది నాయకులు ఉన్నారు. ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి కావచ్చు, డీకే అరుణ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ నాయకులు ఎక్కడ కనబడలేదు. కనీసం ఒక్కొక్క రోజు వచ్చి ప్రచారం చేసిన పాపన కూడా పోలేదు. వాళ్ళే కనుక ప్రచారం చేసుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుని ఉంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూస్తుండే. కానీ ఆ ఓట్లని మొత్తం ఇద్దరు కలిసి, ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నాకు దక్కంది ఇంకోటికి దక్కొద్దని ఉంటుంది కదా, అట్లా వాళ్ళిద్దరు కలిసి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లని మొత్తం బీజేపీ పార్టీకి మళ్లించింది కదా. ఇక్కడ కూడా వాళ్ళు పోటీలో ఏదో నామమాత్రంగా పోటీ చేసి ఆ ఓట్లని మొత్తం గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీకి మళ్లించి కొంత ఉడతభక్తి సాయం దాటుకున్నారని మాత్రం చెప్పొచ్చు. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే, స్మార్ట్ పోల్ అనేటటువంటి సంస్థ కాంగ్రెస్ పార్టీకి 48.2% ఇచ్చింది, బీఆర్ఎస్కు 42.1%, బీజేపీకి 7.6%, ఇతరులకు 2.1% ఇచ్చింది. తర్వాత హెచ్ఎంఆర్ అనేటటువంటి సంస్థ కూడా 48.31% కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది, బీఆర్ఎస్కు 43.18%, ఇక బీజేపీ కేవలం 5.8%. పీపుల్స్ ఓటింగ్ అనేటటువంటి సంస్థ ఇచ్చినటువంటి సర్వేలో 47.84% కాంగ్రెస్ పార్టీకి, 41.46% బీఆర్ఎస్కు, 8.71% బీజేపీకి ఇచ్చింది. అదేవిధంగా ప్రెవర్ మీడియా ఇచ్చినటువంటి సంస్థల్లో 47.41% కాంగ్రెస్, 43.13% బీఆర్ఎస్, 7.91% బీజేపీకి ఇచ్చింది. తర్వాత ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చినటువంటి సంస్థల 46.5% కాంగ్రెస్, 44.5% బీఆర్ఎస్, 6.5% బీజేపీకి ఇచ్చింది. చాణక్య అనేటటువంటి సంస్థ కూడా దేశంలో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి సంస్థ. చాణక్య స్ట్రాటజీస్ ఇచ్చినటువంటి సంస్థల సర్వేలో 46% కాంగ్రెస్కి వచ్చింది, 43% బీఆర్ఎస్కు, కేవలం 6% మాత్రమే బీజేపీకి వచ్చినాయి. అదేవిధంగా జన్మైన్ అంట 42.5% కాంగ్రెస్కు, 41.5% బీఆర్ఎస్కు, 11.5% బీజేపీకి ఇచ్చింది. ఆరా మస్తాన్ సంస్థకు సంబంధించినటువంటి సంస్థ 47.49% కాంగ్రెస్కి ఇచ్చిండు ఆరా మస్తాన్. అదేవిధంగా 39.25% బీఆర్ఎస్, 9.31% బీజేపీకి ఇచ్చిండ్రు. ఇవన్నీ ఒకేత అయితే V6 వెలుగు కూడా ఒక సర్వే చేసింది, 50.55% కాంగ్రెస్కి ఇచ్చింది. గతంలో కూడా V6 కూడా కొన్ని
ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికల్లో కూడా వాళ్ళు కూడా సర్వేలు చేసినారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్కు అత్యధిక మెజార్టీ రాబోతుందని చెప్పి వెలుగిచ్చింది. 50.55% కాంగ్రెస్కు, 40 నుండి 45% బీఆర్ఎస్, 7 నుంచి 8% మాత్రమే బీజేపీకి వస్తున్నాయని చెప్పి V6 వెలుగు కూడా ఒక సంచలనమైనటువంటి సర్వేనైతే మన ముందు ఉంచింది. వీటితో పాటు సీనెక్స్ట్ అనేటటువంటి సంస్థ కూడా ఒక సర్వే ఇచ్చింది. మీరు ఒక్కసారి చూసుకున్నట్లయితే సీనెక్స్ట్ సర్వేలో కూడా అత్యధిక శాతం 46% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. దాదాపు 96,000కు పైగా ఓట్లు రాబోతున్నాయని చెప్పి సీనెక్స్ట్ సంస్థ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సర్వే ఇచ్చింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారికి 40% ఓట్లు వస్తాయి. 80,000కు పైచిలుకు ఓట్లతోని 40% ఓట్లు రాబోతున్నాయని చెప్పి ఇచ్చింది. అదేవిధంగా బీజేపీకి 10% ఇచ్చిండ్రు. 10 అంటే దాదాపు 20,000 ఓట్లు లంకల దీపక్ రెడ్డికి రావచ్చు. అదేవిధంగా 4% ఇతరులకు రావచ్చు అని చెప్పి కూడా సీనెక్స్ట్ అనేటటువంటి సంస్థ సర్వేనైతే ఇవ్వడం జరిగింది. ఇంకా దీంతో పాటు అనేక సర్వేలు అయితే వచ్చినాయి. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే పాలిట్రిక్స్ అనేటటువంటి సంస్థ కూడా ఒక సర్వేనైతే మన ముందుకు తీసుకొని వచ్చింది. బీజేపీకి కేవలం 14% ఇచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్కు 46%, మాగంటి సునీతకు 33%, అంటే బీఆర్ఎస్కు. ఇట్లా అనేక సంస్థలు, ఏ సంస్థ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ క్లియర్గా భారీ మెజార్టీతో మాత్రం గెలవబోతున్నదని మాత్రం సర్వే సంస్థలని చెప్పుకొచ్చినాయి. ఇక మరి జూబ్లీ హిల్స్లో 48.49% అంట ఓటింగ్ అయిందంట. అన్ని పార్టీలు ఎన్ని పైసలు ఇచ్చి ఎన్ని రకాలుగా తైలాలు ఊసినా మాత్రము జనాలు మాత్రము ఓట్లు వేయడానికి మాత్రం బయటికి రాలేరని మాత్రం చెప్పొచ్చు. కేవలం 48 అంటే కొంత ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకో 2-3% పెరిగినా 50% దాటట్లేదు. అంటే పట్టణ ప్రజలు ఓట్లు వేయడానికి బయటికి రావట్లేదు. V6 సర్వేలో 10% లీడ్ అంట. V6 వెలుగు సర్వే కూడా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్కు 50 నుంచి 55%, బీఆర్ఎస్కు 40 నుంచి 45%, బీజేపీకి 7 నుంచి 8% ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ 10% ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నదంట. భారీ మెజార్టీ అయితే సరే, మెజార్టీ ఎంత ఏది పక్కన పెడితే ఒక 10% ఓట్లతోనైతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరొకసారి ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకోబోతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతుందని మాత్రం చెప్పొచ్చు. ఈ సిట్టింగ్ స్థానాన్నే కనుక బీఆర్ఎస్ పార్టీ కోల్పోతే త్వరలో జరగబోయేటటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కావచ్చు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఆ పార్టీకి భారీ దెబ్బ పడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే సిట్టింగ్ స్థానం వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. వాళ్ళ దగ్గర కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఆ పైసలన్నింటిని పెట్టి కూడా గెలవడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రము అధికారంలో ఉన్న పార్టీ అధికారానికే పట్టం కట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కనుక ఉంటే ఎవడు అవునన్నా కాదన్నా కొంత అభివృద్ధి ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది. పెద్దలు ఒక సామెత చెప్తారు, వడ్డించే దగ్గర మానవుడు ఉంటే నీవు ఏ మూలన కూర్చున్నా 4 ముక్కలు పడతాయని చెప్తారు కదా. అట్లా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నట్లయితే కొట్లాడి కొన్ని ఎక్కువ నిధులు తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికే జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం కట్టినట్లు స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళు ఎన్ని ఒగలేడుపులు ఏడ్చినా, వాళ్ళు ఎంత సెంటిమెంట్ రగిలించాలని చూసినా, వాళ్ళు ఏ రకంగా ఇక చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ, నవీన్ యాదవ్ రౌడీ ఇట్లా రకరకాలుగా ఎన్ని ప్రాపగండాలు చేసినా జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రం కొంత కర్రు కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేసినారని మాత్రం చెప్పొచ్చు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పేవాడు, మనం ఇంతమంది చచ్చిపోయి అధికారాన్ని ఎందుకు తెచ్చుకున్నాం అది ఇది అని పదే చెప్పేవాడు, ఆంధ్రోళ్ళ చేతిలో పెట్టడానికేనని. తెలంగాణ ప్రజలు కూడా మళ్ళొక్కసారి ఆంధ్రోళ్ళు తెలంగాణలో అనే సెంటిమెంట్తో కొంత నవీన్ యాదవ్ స్థానికుడు, తెలంగాణ బిడ్డ,
మాగంటి సునీత కొంత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆమెను ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రని మాత్రం మనం కూడా చెప్పుకునే ఆస్కారం అయితే ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ అధికార పార్టీకి అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థికే పట్టం కట్టారని స్మార్ట్ పోల్ ఓటింగ్ వంటి ప్రముఖ సంస్థలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ 8,000 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని చాణక్య చాటర్జీ వంటి సర్వే సంస్థలు ప్రకటించాయి. హెచ్ఎంఆర్ వంటి సంస్థలు సైతం కాంగ్రెస్ గెలుస్తుందని స్పష్టం చేశాయి. ఇట్లా ఒక్క సంస్థ కాదు, అన్ని సంస్థలు కూడా క్లిస్టల్ క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అయితే భారీ మెజార్టీతో గెలవబోతున్నది అని చెప్పి సర్వే సంస్థలని మాత్రము కాంగ్రెస్కు పట్టం కట్టినాయని మాత్రం చెప్పొచ్చు. సరే, అది అట్లుంటే